దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్ క్రాస్ అయితే చిరాకు వస్తుంది చూసేవాళ్ళకి. మరి ఇంతనా అసలు చూడబుద్ధి కావట్లేదు బిగ్ బాస్ ఎపిసోడ్ ఈ దెబ్బకి. ఒకప్పుడు ఈయన చేసే దొంగతనాలు చూస్తే ఒక రకంగా ఉండేది, ఎంటర్టైన్మెంట్ గా ఉండేది, ఓకేలా అనిపించేది. ప్రతిదీ దొంగతనమేనా? ఇంకా అంతకంటే కంటెంట్ ఇవ్వడం తెలీదా? ఓపెన్ గా ఉండాలంటే ఓపెన్ గా ఉండమ్మా, కానీ ఇట్లా దొంగతనాలు ఏంటి? ప్రతిదిన కొత్తగా ఒక కంటెస్టెంట్ వచ్చింది, సో కొత్తగా గెస్ట్లు వచ్చారు, వాళ్ళు కూడా దొంగతనాలేనా? ఒక లిమిట్ ఉండాలా? లిమిట్ ఇది రాక్షస ఆనందం అంటారు దీన్ని. కంటెంట్ ఇవ్వడం అంటారు. ఫస్ట్ ఈ దొంగతనాలు చేస్తే కంటెంట్ ఇస్తుంది ఏదో ఒక విధంగా. ఈ హౌస్ లో ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు అనుకుంటే, బట్ ఇదే కంటెంటా ఇంకొక విధంగా ఏదో ఒక విధంగా ఆట పట్టించడం అలాంటివి చేయాలి. బట్ మళ్ళీ ఏం చేసేది కాక శ్రీజ కూడా యాడ్ అయింది. ఇంకి రాము వచ్చాడు, ఆడికి చూస్తే నువ్వు కానీ నోరు చేస్తామంటే నీకు బాగుంటుంది అంటుంది, వార్నింగ్లు ఇస్తాను రాముకి. ఇక హిమాలయన్ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఆయన కూడా పోయి హెల్ప్ చేశాడు, ఇలా చేయడం కరెక్ట్ కదని. ఏంది ఇది? ఇంకా హౌస్ మొత్తం దొంగతనాలు చేసుకోండి, కంటెంట్ ఇంకేం లే. చిరాకు వచ్చింది అసలు ఈ తేటకి ఈవెన్ చేసే పనులకి. టార్చర్ అనిపించింది అసలు నాకైతే. మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు కానీ అసలు చూడబుద్ది కాదు ఎపిసోడ్. వరస్ట్ అసలు. ఎలిమినేట్ చేసి పడాలంటే బాగుండేది. సీక్రెట్ రూమ్ వేశారు మళ్ళీ ఆడు చూసి ఆమె ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడాలు. ఒక లిమిట్, ఒకే ఒక లిమిట్ ఉంటుంది. ప్రతిసారి దొంగతనాలు ఇంకేం లేదా? సరే నువ్వు దొంగతనాలు చేసావు, కోక్స్, ఆ యాపిల్స్, ఆ థమ్స్అప్లు చేసావు, తాగావు, నీ గురించి బాగుంది. ఇప్పుడు ఆ బట్టలు దాపెట్టనేది వీకెండ్ కాస్ట్యూమ్స్ అవి. ఒక లిమిట్, ఒక చేత దాపెట్టు, 2 చేతులు దాపెట్టు, మొత్తం ఎత్తుకొని కుక్కితే వరస్ట్ అసలు. నేను చూసిన కంటెస్ట్లో వన్ ఆఫ్ ద వరస్ట్. బట్ మళ్ళీ కంబ్యాక్ చేసిన తర్వాత ఏం చేస్తుందో తెలీదు. ఇక దివ్య గురించి వచ్చేస్తే దివ్య చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. అసలు ఏదైతే ఆడియన్స్ కు ఉంది క్లారిటీ ఎపిసోడ్ మీద, ఇక దివ్య విషయానికి వచ్చేస్తే చాలా క్లారిటీగా మాట్లాడుతుంది దివ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళలో నాగా కానీ అనుష కానీ వస్తే బాగుంటున్నాం, బట్ దివ్య వచ్చాక డిసప్పాయింట్ అయ్యా. బట్ ఆమె చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. ఏదైతే మన ఆడియన్స్ ఫీల్ అవుతానో అదే ఎత్తి ముందు చెప్తుంది. మరి ఎక్కువ మాట్లాడలే, మరి తక్కువ మాట్లాడలే, కరెక్ట్ గా ఉంది. తన బట్టలు దాచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాను, నాకేం ఫరక్ పడుతుంది, ఇదే డ్రెస్తో ఉంటా అని చెప్పింది. చాలా క్లారిటీగా ఉంది. బట్ ముందు ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. సో ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ అయిపోయిందో, నేను నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా. అప్డేట్స్ కూడా ఈ వీడియో అయిపోయాక త్వరగా పెట్టేస్తాం, గ్యాప్ ఉండదు. బట్ దాని గురించి కూడా మీరు చూడాలనుకున్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా నాగార్జున గారు సంజన గారికి ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సంజన గారికి ఇస్తే మటుకు నేను ఒప్పుకున్నాను. సంజన గారితో పాటు శ్రీజాకి ఇవ్వాలి, పక్కా ఇవ్వాలి. ఇమానిలో కూడా ఎంతో కొంత ఇవ్వాలి. ఏ ఇమానిల్ నీకు తెలియదని ఇవ్వాలి. ఇమానిల్ మంచి కంటెస్టెంట్, ఆమె వెళ్ళిపోతే బాధపడ్డాడు, అవన్నీ బాగానే ఉన్నాయి, కెప్టెన్ కూడా అయ్యాడు. ఇవన్నీ కాదు, ఖచ్చితంగా సపోర్ట్ చేశావు కదా, నువ్వు అడగాలి కదా అని. రాము అన్న విషయం నాకు అసలు నచ్చల. బట్టలు దాచిపెట్టడమే ఒక ఎత్తు అయితే, మళ్ళీ రాముని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడితే బాగుంటుంది అంటుంది. రాము నువ్వు గమ్ముగా ఉండాలి, అది చెప్పే విధానం కూడా బాగాలేదు. బట్ ఆమె సీక్రెట్ రూమ్లోకి ఎలిమినేట్ చేసినా బాగుండు, బట్ సీక్రెట్ రూమ్లో పంపించిన దాని గురించి అసలు ఈ ఎపిసోడ్లో ఏముంది కూడా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో ఈయన చేసిన దాని గురించి కొంతమంది కరెక్ట్గా మాట్లాడారు, వాళ్ళు ఎవరు అన్ని పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక బిగ్ బాస్ డే 18లో స్టార్టింగ్ ఈయన టార్చర్ చెప్పేసిలా. నేను ఆల్రెడీ చిన్న టార్చర్ కదా, ఆమె తేటకి, ఆమె రాక్షస ఆనందానికి అసలు టూ మచ్ అసలు. అదే మొత్తం దొంగతనాలు, ఇంకా దొంగతనం, ప్రతి దొంగతనాలు, ఇంకా ఆగిపోతలే దొంగతనాలు. అర్థమైపోయింది. సాటర్డే ఎపిసోడ్తో మీకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. ఇంకొండవులే, ఇంకొక వేరే కంటెంట్ ఎత్తుకుంటుంది. టూ మచ్ అసలు. ఎట్టుందంటే ఆమె సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను కంటెంట్ ఇస్తున్నా. ఎమాన్యుల్ కూడా అదే అంటున్నాడు. ఏమన్నాడు? ఆమె ఓపెన్ గా ఉంటది అన్నాడు. ఓపెన్ గా ఏంది స్వామి, ఏంటి ఇది? ఆమె టార్చర్ తో మొదలైన ఎపిసోడ్. తర్వాత దివ్యకి ర్యాంకింగ్స్ ఇమ్మన్నాడు బిగ్ బాస్. దివ్య ర్యాంకింగ్స్ ఇచ్చింది 13 మందికి. ఏదైతే ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతారో అదే ర్యాంకింగ్స్ ఉంది అక్కడ. మేబీ ఎమాన్యుల్ ఫస్ట్ కి వచ్చి భరణి సెకండ్ కి, మేబీ 1 or 2 ప్లేసెస్ చేంజ్ అవుతాయి తప్ప 1 to 13 పర్ఫెక్ట్ అసలు. కళ్యాణ్ కి నువ్వు కంటెంట్ ఇవ్వట్లేదు, నువ్వు కనిపించట్లేదు మహమ్మద్ చెప్పేసింది. మళ్ళీ అది కూడా హ్యార్స్ కే కాదు, చాలా ఓపెన్ గా, చాలా క్లారిటీగా చెప్పింది. ఫ్లోరా గారికి అయితే 13 పర్ఫెక్ట్. కంటెంట్ ఇట్లా సంజన నెగిటివ్ కంటెంట్ ఇస్తున్నా ముందు పెట్టింది, ఎందుకంటే అట్లీస్ట్ ఉందని. బట్ అలాంటి మళ్ళా బీభత్సంగా చేసింది. ఏదైతే ఈ బట్టలు దాచిపెట్టిందో, ఈ చేసిన తర్వాత ఇచ్చుంటే ఖచ్చితంగా టాప్ 10లోనో 11లోనో పెట్టుండేది పక్కాగా. డెమాన్ పవన్ కట్కి ఇచ్చింది, రీతు కట్, శ్రీజ, ప్రియాలకి అందరికి ఇచ్చి పడేసింది. ఆ ర్యాంకింగ్స్ పర్ఫెక్ట్ అసలు. ఇప్పటి వరకు ఏదైనా బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోతే ఎలా ఉంటుందో అదే ర్యాంకింగ్స్ 1 to 13, నో డౌట్స్ అసలు పర్ఫెక్ట్ గా ఇచ్చింది. సో ఇది వెంటనే అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టాప్ 7 లో ఒక 5 మందినే సెలెక్ట్ చేయాలి. 5 మందిలో మీరు కూడా ఉండొచ్చు, వాళ్ళే కెప్టెన్సీకి పోటీదారులు అంటే ఫస్ట్ నేనే చెప్పింది. అంతే, నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వే ఉంటావు, మిగతా 4 నువ్వు పోటీ చేయించుకుంటావు. వాళ్ళలో కూడా తనకి ఎవరైతే పర్ఫెక్ట్ గా అనిపిస్తారో వాళ్ళనే పెట్టుకుంది. డెమాన్ పవన్ ని, రీతుని పక్కన పెట్టేసింది, సంజనాని పక్కన పెట్టేసింది. అలాగని చెప్పి మరీ టూ మచ్ ఈజీ అని తీసుకోవాలి. తనుజ, సుమన్ శెట్టి గారితో పాటు భరణి, ఇమానిని కూడా తీసుకుంది, పర్ఫెక్ట్ గా తీసుకుంది. ఇది ఇలా ఉండాలి గేమ్ మీద క్లారిటీ. మేబీ తను బయట నుంచి రావడం వల్ల ఈ క్లారిటీ ఉందా, లేకుంటే ముందు నుంచే తనకు గేమ్ లో ఉండుంటే ఈ క్లారిటీ ఉండకపోయేదనేది మన వేరే విషయం. బట్ చాలా పర్ఫెక్ట్ గా ఆడింది. బట్ కెప్టెన్సీ టాస్క్ అయితే తను కొంచెం గివ్ అప్ ఈజీగా ఇచ్చేసింది అనిపించింది. ఇంకా బాగా ఆడుండాలనిపించింది. ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక మొత్తానికి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. నేనైతే తనుజ, మేబీ భరణి ఏమన్నా అవుతారేమో అనుకున్నా, బట్ ఇమాన్యుల్ అయ్యాడు. ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా వర్త్ క్యాండిడేట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా డెమాన్ పవన్ కెప్టెన్ అయినప్పుడు ఫైట్ చేశాడు, లాస్ట్ వరకు వచ్చాడు. రెండోసారి కూడా మళ్ళీ నాగార్జున గారు ముందు జరిగినప్పుడు కూడా ఫైట్ చేసి లాస్ట్ దాకా వచ్చాడు. బట్ ఈసారి తను గెలిచాడు,
ఖచ్చితంగా అతను డిజర్వ్డ్ క్యాండిడేట్. బట్ తను ఎంటర్టైనర్ కాబట్టి బాగుంది. బట్ ఎంటర్టైనరే కెప్టెన్గా ఎలా రూల్ చేస్తాడు, ఎలా చేయబోతాడు అనేది చాలా కీలకంగా పోతుంది ఎమాన్యుల్కి అయితే ఎపిసోడ్. చూద్దాం ఎమాన్యుల్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో కూడా మనం చూడాలి. బట్ కళ్యాణ్ని సంచాలకుగా పెట్టడం కూడా మంచి విషయం, ఎందుకంటే తను ఎట్టొకటి ఆ విధంగా కంటెంట్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక మెయిన్గా ఎమాన్యుల్ కెప్టెన్ అవడానికి రీజన్ తను ఎంచుకున్న ప్లేయర్స్. తను శ్రీజాని, పవన్ ఎంచుకున్నాడు. భరణి వచ్చేసి రాముని, దివ్యాని ఎంచుకున్నాడు. సో ఇక్కడే అర్థమైపోయింది ఖచ్చితంగా వీళ్ళు భరణి ఎంచుకున్న వాళ్ళు కరెక్ట్గా లేరు, ఎందుకంటే అంత బాగా బాల్స్ త్రో చేయలేరు. శ్రీజ, పవన్ ఖచ్చితంగా వేసేస్తారు. సో అక్కడే అర్థమైపోయింది భరణి గారు మిస్టేక్ చేస్తారు. సో ఎమాన్యుల్ కెప్టెన్ అయిపోయాడు. తర్వాత దసరా ఎపిసోడ్ సందర్భంగా తలా ఒక గిఫ్ట్స్ ఇచ్చే పరంగా సత్య అంటే సంతోషం అనే ఒక ప్రమోషన్ చేశారు బిగ్ బాస్. సో తలా ఒక గిఫ్ట్ వచ్చింది, ఇద్దరికి టీవీలు వచ్చినాయి, ఒకరికి మిక్సీ వచ్చింది. సో అలా ఐదు టీంలుగా విభజించారు. సో తలా స్పిన్ వీల్ చెప్పారు. సో తలా ఒక ఎపిసోడ్ వచ్చేసింది, గిఫ్ట్లు వచ్చాయి. అది కొంచెం అలా అయిపోయింది. తర్వాత రెడ్ సీట్ వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నారు. ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. రెడ్ సీట్ ఉన్న వాళ్ళని అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారు హరీష్, రాము, భరణి, డెమాన్, పవన్, కళ్యాణ్ అందరూ ఒక్క అభిప్రాయం చెప్పారు. ఎందుకంటే సంజన అర్థమైపోతుంది వాళ్ళకి కూడా, లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, మనకి అర్థమవుతుంది సంజన వెళ్ళిపోవాలంటే ఇలాంటి కంటెంట్, ఇలాంటి గేమ్ ఆడితే ఎన్ని గేమ్స్ ఆడినా ఒక్క ఎపిసోడ్ ఒక్క చేసే పని అనేది బిగ్ బాస్ మొత్తం మార్చేస్తుంది. నువ్వు 10 రోజులు బాగా ఆడినా 11వ రోజు బాగా ఆడుకుంటే నువ్వు క్రియేట్ చేసే ఇంపాక్ట్ నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందరూ ఒకటే మంచి ఒపీనియన్ చెప్పారు. మాస్క్ మ్యాన్ హరీష్ మంచి పాయింట్ చెప్పాడు, అందరూ మంచి పాయింట్ చెప్పారు. సంజన ఎలిమినేట్ అన్నారు. బట్ మనకి అర్థమైపోతుంది, వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఎప్పుడైతే సంజన బయటికి వెళ్ళిందో తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు మేబీ సీక్రెట్ రూమ్ లో ఉండొచ్చు అని. క్లారిటీ ఎమాన్యుల్ అయితే బాగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రీతు కూడా ఒక పాయింట్ అన్నది. ఆమె ఎంత కంటెంట్ ఇచ్చినా ఇలాంటి కొన్ని మరీ ఓవర్గా మాట్లాడుతుంది, కొన్ని ఓవర్గా చేస్తుంది, అతి చేస్తుంది అనింది. బట్ రీతు కూడా ఒక పాయింట్ అన్నది డెమాన్ పవన్తో మాట్లాడతా, కరెక్ట్ అనిపించింది అది. సో ఇట్లా అందరు చెప్పాడు. బట్ రాము అయితే ఆమె మరీ కొంచెం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది అన్నాడు. కరెక్ట్గా ఏదైతే ఎపిసోడ్ క్లోజ్ అయ్యేటప్పుడు రాము ఇలా ఓపెన్ అవ్వాలి, రాము నీకు ఖచ్చితంగా నీకు ఇది చీప్ ట్రిక్ అనిపించింది, నువ్వు చెప్పేసావు. సో ఇట్లా అది ఓపెన్గా నువ్వు కానీ మాట్లాడితే నీకు ఇంకా కంటెంట్ వస్తుంది, నువ్వు ఇంకా గేమ్ బాగా ఆడగలవు, నువ్వు స్టాండ్ తీసుకోవాలి. బట్ ఖచ్చితంగా నాగార్జున గారు ఇవన్నీ పిలిచి సాటర్డే ఖచ్చితంగా కోటింగ్ ఇవ్వాలి, అదే కోరుకుంటున్నాం. సో సాటర్డే ఎపిసోడ్ గురించి అప్డేట్స్ కూడా ఈ వీడియో పెట్టిన 1 గంట లోపల మ్యాక్సిమం వచ్చేస్తాయి. సో దాని గురించి కూడా మన ఛానల్ వాల్పోస్టర్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హై బటన్ ప్రెస్ చేయండి. సంజన గారి గురించి నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్లో తెలియజేయండి. మెయిన్ అది కావాలి మనకి, మరి టూ మచ్ కదా. సర్లే ఇంకెందుకు, ఈ వీడియో ఎంతో క్లోజ్ చేద్దాం, మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.